బావా ఒక ఐటీ ఎంప్లాయీ వాడు మాట్లాడే విధానాన్ని బట్టి, వాడి నడవడికని బట్టి, వాడికి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా కనిపెట్టచ్చు. ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ, బావా ఆఫీస్లో కాఫీ ఇస్తున్నారా ఫ్రీగా, టీ కూడా ఇస్తున్నారా ఫ్రీగా అని మాట్లాడుతున్నాడంటే పాపం పిల్లోడు ఐటీకి చాలా కొత్తని. వాడు ఇంకా జీమాటో క్యాట్ పుస్తకాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళకి ఓ 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఉంటుంది, బావా మనం ఎట్లయినా సరే అట్ ఎనీ కాస్ట్ ఎంబీఏ చేయాలరా, అది పార్ట్ టైంలోనే కంప్లీట్ చేసేయాలరా అని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుందని దాని అర్థం. ఇప్పుడు ఇంకో కేటగిరీ ఉంటుంది, బావా మనం బిజినెస్ చేయాలరా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం రా, రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది, ఐటీ పార్క్ పక్కన సూపర్ జరుగుతుందిరా అని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుందని దాని అర్థం. ఇంకో కేటగిరీ ఉంటుంది, రోజు ఈ ఊబర్ డ్రైవర్ని రైట్ సైడ్ డ్రైవర్ని చూసి, బావా ఈడు ఒక కారుతోనే 2 చేతులు సంపాదిస్తున్నాడు రా, ఈడు పని మేలరా అని మాట్లాడుతున్నాడంటే వీడికి ఇప్పుడిప్పుడే ఐటీ మీద ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని అర్థం. వీళ్ళకు 10+ years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బావా ఒక టీ షాప్ పెట్టుకుందాం రా, ఒక చిన్న కాఫీ షాప్ పెట్టుకుని బతికేద్దాం రా, ప్రశాంతంగా బతకచ్చురా అని మాట్లాడుతున్నాడంటే వీడికి ఐటీ మీద పెద్ద పీక్స్ ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయినట్టు అర్థం. వీళ్ళకు 15+ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలా ఐటీ ఎంప్లాయీ వాళ్ళ నడవడికను బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనిపెట్టచ్చు. ఇంతకీ మీరేం కేటగిరీలో ఉన్నారో కమెంట్ చేయండి. ఒకవేళ నేను ఇంకేదైనా కేటగిరీ మిస్ అయినా కమెంట్ చేయండి.